గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు ఆగస్టు 5 వరకు జరుగుతాయి. 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాలని షెడ్యూల్ జారీ చేశారు. డిఎస్సి పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించడం వల్ల నష్టపోతామని, వాటిని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పరీక్షలు వాయిదా వేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ పరీక్షలు వాయిదా పడితే మళ్లీ నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ అంశంపై 2-3 రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గ్రూప్ 2 పరీక్షల వాయిదా అంశంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతాయారత నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోవైపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో 1 అభ్యర్థులు ఎంపిక సాధ్యం కాదని, దీని ద్వారా సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చర్చల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది కదా, అయితే చర్చల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా, ఎందుకంటే డిఎస్సి గ్రూప్ 2 రెండు ఒకేసారి కావడం వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎక్కువ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బల్మూరి వెంకట, చామల కిరణ్ కుమార్ రెడ్డి 2 రోజుల క్రితం హరిత హోటల్లో నిరుద్యోగ అభ్యర్థులతో పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. అంటే ఒకేసారి నిర్వహించడంలో వచ్చే నష్టం ఏంటి, వాయిదా ఇవ్వడంలో వచ్చే లాభం ఏంటన్న దానిపైన కూడా సుదీర్ఘ చర్చ జరిపారు. దానిపైన ఒక క్లారిటీ తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షను మళ్ళీ అంటే సెప్టెంబర్ లేదా డిసెంబర్ మాసంలో నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేయాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి సీఎంకి ఒక విజ్ఞప్తి అయితే వెళ్ళింది. ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి పరీక్షలు నిన్ననే స్టార్ట్ అయ్యాయి. 3 రోజులు నిర్వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబరు లేదా మధ్యలో డిసెంబర్లో అంటే నవంబరు, అక్టోబర్లో కూడా వేరే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పరీక్షలు ఉన్న నేపథ్యంలో కొంత గ్యాప్ ఇచ్చి డిసెంబర్లో నిర్వహిస్తే కనుక కొంత వెసులుబాటు అభ్యర్థులకు ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా పరీక్షలు ఈజీగా రాసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే చిక్కడపల్లి, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో కొంత నిరుద్యోగులకు సానుకూలంగా స్పందించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ క్రమంలోనే డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఒక యోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇవాళ లేదా రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. నగేష్, అయితే గత ప్రభుత్వంలో మనం చాలా చూసాము, నిరుద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధంగా ఆత్మహత్యలు జరిగినాయో కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కొలుదిరిన నేపథ్యంలో అటు నిరుద్యోగులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దానికి సానుకూలంగా స్పందించి వాళ్ళన్నట్లుగానే డేట్స్ మార్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది రాజకీయ అంశంగా మారింది కాబట్టి నిరుద్యోగుల విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుంటే కనుక డిసెంబర్లో పరీక్ష నిర్వహించడం వల్ల కొంత వెసులుబాటు కలుగుతుంది అనేది. ఇప్పుడు జూలై మాసం కొనసాగుతుంది. ఆగస్టులో 7, 8 తారీఖుల్లో ఆల్రెడీ గ్రూప్ 2 పరీక్ష డేట్ డిసైడ్ అయింది. ఆ 7, 8ని ఎక్స్టెండ్ చేయడం వల్ల కొంత వాళ్ళు చదువుకుంటారు అంటున్నారు. కానీ కొంత వెనుక బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా ఉండి వాళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీకి ఇందులో లాభం ఎంత ఉందో తెలియదు, కానీ మొత్తానికైతే నిరుద్యోగులు కూడా కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుందని చెప్పి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనేది యథావిధిగా కొనసాగితే మళ్ళీ ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చి మళ్ళీ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వేసే